హలో సార్. హలో అండి, నమస్కారం. నమస్తే సార్. సార్, ఇందాక మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాము. మనం కరెక్ట్గా పెట్టుబడి పెట్టాలంటే ఇల్లు కోసమా లేదంటే ల్యాండ్ కోసమా అని. మీరు చెప్పిన దాన్ని బట్టి ల్యాండ్ కోసం పెడితేనే బెటర్. మరి ల్యాండ్ కోసం పెడదామని నేను అనుకుంటున్నా. ఓకే, ఎంత పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఇలాంటి ఆలోచన ఉంటుంది. ఇది తెలియక కూడా మోసపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మనం ఎట్లా చూసుకోవాలి సార్? ఎగ్జాక్ట్లీ. సో ల్యాండ్కి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయాలనుకుంటే 3 types ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయి అనమాట. ఒకటి అగ్రికల్చరల్ ల్యాండ్, రెండోది డిటిసిపి, మూడోది హెచ్ఎండి అనమాట. ఓకే, సో అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే ఫార్మ్ ల్యాండ్ అంటారు అనమాట. సో చాలా మంది జనాలు ఏం చేస్తుంటారంటే ఫార్మ్ ల్యాండ్ తక్కువకి వస్తుంది కాబట్టి అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు. కానీ అది ఎవరికి యూస్ఫుల్ అవుతుందని అంటే ఎవరైతే కొంచెం మల్టిపుల్ ల్యాండ్స్ కొని, ఓకే, దాని తర్వాత ఇంకా అట్లాంటి ల్యాండ్ కొని దాంట్లో నేను ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నానో లేదంటే ఏదైనా వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నానో అలాంటి వాళ్ళకి ఫామ్ ల్యాండ్ కొంటే యూస్ఫుల్ అది. అంతేగాని కొంతమంది డబ్బులు తక్కువకి వచ్చేస్తున్నాయి ఫామ్ ల్యాండ్ కొంటారంటే దానివల్ల అంటే ఫామ్ ల్యాండ్ ఎప్పుడు కానీ అప్రిసియేషన్ అవ్వడం చాలా కష్టం. ఓకే, గ్రోత్ ఉండదు. ఓకే, ఎందుకంటే దాంట్లో డెవలప్మెంట్స్ ఏమి ఉండవు, జస్ట్ ఒక ల్యాండ్ ఇచ్చేస్తుంది మీకు అంతే. ఓకే, అందుకోసమే అది ఎక్కువ అప్రిసియేషన్ ఉండదు. కాబట్టి ఎవరైతే అప్రిసియేషన్ రిలేటెడ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఫామ్ ల్యాండ్ కొనొద్దు. ఎవరైతే డబ్బులు ఎక్కువ ఉండి మల్టిపుల్ ల్యాండ్స్ కొనేసి కొంచెం ఫామ్ హౌస్ కట్టుకోవాలి, కొంచెం నాకు పెద్ద ల్యాండ్ ఉండాలి, నాకంటూ కొంచెం చిల్ కావాలి, కొంచెం ఏదైనా వ్యవసాయం చేసుకోవాలనుకుంటే ఫామ్ ల్యాండ్ వాళ్ళకి కరెక్ట్. ఓకే, రెండోది వచ్చేసి ఏంటంటే డిటిసిపి. ఓకే, డిటిసిపి అండ్ హెచ్ఎండిఏ ఈ రెండు కూడా ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఎవరైతే వెంచర్స్ ఇస్తారో వాళ్ళకి అనమాట. ఓకే, సో డిటిసిపికి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, హెచ్ఎండికి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి అనమాట. మనం ఎప్పుడైనా ల్యాండ్ కొనాలనుకుంటే ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రేరా నెంబర్ అని ఒకటి ఉంటుంది, ఎల్పి నెంబర్ అని ఉంటుంది. ఇవి ఇచ్చినప్పుడే ఆ కంపెనీలో మనం ల్యాండ్ అనేది కొనాలన్నమాట. ఎందుకంటే అవి ఎందుకు ఇస్తారనంటే వీళ్ళు ల్యాండ్ అనేది ఒక ఓనర్ దగ్గర ఉంది, నేను వెళ్ళి కస్టమర్స్కి అమ్ముకుంటా అంటాడు. సో కస్టమర్స్కి అమ్ముకుంటా అంటే డైరెక్ట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు, గవర్నమెంట్కి చూపెట్టాలన్నమాట. నా ల్యాండ్ ఇంత ఉంది, ఇన్ని పార్క్స్ ఇస్తాను, ఇందులో ఇన్ని రోడ్స్ ఇస్తాను, ఇంత సైజులు ఇస్తాను, ఈ క్వాలిటీ వాడతాను, ఈ లైట్స్ పెడతాను, డ్రైనేజ్ కనెక్షన్స్ ఇస్తాను, ఇవన్నీ ఇస్తానని చెప్పేసి ఒక మొత్తం రెడీ చేసుకొని గవర్నమెంట్ పోయి ఇస్తే గవర్నమెంట్ అది డిటిసిపి పెడితే డిటిసిపి అప్రూవల్ ఇస్తుంది, హెచ్ఎండిఏ పెడితే హెచ్ఎండిఏ అప్రూవల్ ఇస్తుంది. ఆ అప్రూవల్ ఇచ్చిన తర్వాత నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్తోని వీళ్ళు వేసుకొని నాకు అప్రూవల్ వచ్చింది మీరు కొనొచ్చు అని చెప్తే అప్పుడు పోయి కొనాలి. కానీ కొంతమంది కస్టమర్స్ ఈ ఎవరైతే డిటిసిపి అని చెప్తున్నారో హెచ్ఎండి అని చెప్తున్నారు కానీ వాళ్ళకి ఎల్పి నెంబర్ అని లేదు. నెంబర్ లేదంటే అర్థమైంది వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోలే. ఇంకా పర్మిషన్ తెచ్చుకోకుండా కొన్నారనుకోండి రేపు వీళ్ళు మోసం చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు కదా, వాళ్ళు కూడా ఉట్టిగా పర్మిషన్. ఇప్పుడు మీరు దగ్గర ల్యాండ్ ఉందనుకోండి, మీరు నా దగ్గర పర్మిషన్ గవర్నమెంట్కి వచ్చారనుకోండి, నేను 20% నాకు రిజిస్ట్రేషన్ చేయమని చెప్తాను. అంటే మినిమం పర్సంటేజ్ ఉంటుంది, ఇంత పర్సంటేజ్ నాకు రిజిస్ట్రేషన్ చేయమంటే అంత నాకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే మిగతాది మీకు అమ్ముకోవడానికి ఛాన్స్ ఇస్తాను నేను. మీరు ఒక్కసారి డెవలప్మెంట్స్ అంతా చేసిన తర్వాత నాకు రిజిస్ట్రేషన్ చేసింది నేను మీకు గవర్నమెంట్ మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ చేస్తే అది అమ్ముకోవచ్చు అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీరు కస్టమర్కి ప్రామిసెస్ చేసి నా నంబర్ ఇచ్చిన తర్వాత అమ్ముకున్న తర్వాత డెవలప్మెంట్ చేయకపోతే కస్టమర్ మోసపోయారు కదా. అప్పుడు మోసపోయినప్పుడు మీ పైన యాక్షన్ ఎట్లా తీసుకుంటాను నేను? మీ ల్యాండ్ అది కోసం కొంచెం నేను పెట్టుకున్నా. ఎందుకు ఇది అంతా జరుగుతుంది? గవర్నమెంట్ మోసాలు జరగకుండా మంచిగా ఎథిక్స్ తోని కమిట్మెంట్ తోని బిజినెస్ రియల్ ఎస్టేట్ జరగాలి మనదని గవర్నమెంట్ ఈ రూల్ తీసుకొచ్చింది. ఓకే, సో అందుకోసం మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డిటిసిపి ఆర్ హెచ్ఎండి, అది కూడా రేరా నెంబర్ ఎల్పి నెంబర్ ఉన్నప్పుడే అలానే పోయి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నంబర్ అడగాలి, నంబర్ ఏది చూపెట్టండి, ఎందుకంటే వాళ్ళు వేస్తారు బ్రోచర్ల పైన అది. ఓకే, అదనమాట. రెండోది వచ్చేసి ఏంటి అని అంటే ల్యాండ్ పైన కూడా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆల్వేస్ మంచి అప్రిసియేషన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇండిపెండెంట్గా కొన్ని ఏరియాస్లలో కొన్ని ప్లేస్లు ఉంటాయి, ఇంకోటి హెచ్ఎండిఏ డిటిసిపిలు ఉంటాయి. ఇండిపెండెంట్ కొనాలా మరి పెళ్ళి మనం హెచ్ఎండిఏ డిటిసిపిలో కొనాలంటే హెచ్ఎండిఏ డిటిసిపిలోనే కొంటే బెటర్. ఇండిపెండెంట్ ఎప్పుడు కొనాలంటే నువ్వు ఆ ఏరియాలో ఉన్నావు, ఆ పర్టికులర్ ఏరియాలో నీకు ఇల్లు కొనడం ఒక డ్రీమ్ ఉంది, ఓకే, అక్కడ ఒక ఇండిపెండెంట్ బిట్ ఒకటి ఉంది, అప్పుడు నువ్వు కొనొచ్చు. కానీ మనం ఏరియాలో లేము, మన డబ్బులు ఉన్నాయి మన దగ్గర, మల్టిప్లై అవ్వాలనుకుంటున్నాం, అట్లాంటి ప్లేస్లో ఇండిపెండెంట్ పోకుండా హెచ్ఎండి ఆర్ డిటిసిపికే పోవాలి. ఇండిపెండెంట్ కొన్నాం కదా అనుకోండి, అక్కడ మనము రోడ్స్, డ్రైనేజ్ కనెక్షన్, లైట్స్ ఇవన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హెచ్ఎండిఏలో మ్యాండేటరీ అది ఉంటుంది, ఇమ్మీడియట్గా వెళ్ళి మీరు ఇల్లు కూడా కట్టుకోవచ్చు, అక్కడికి వెళ్ళి మొత్తం వేసి సెట్ చేసి పెడతారనమాట. ఇదైతే మనం పర్మిషన్ తెచ్చుకోవాలి, మనం చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి, అంతే సెట్ చేసి పెట్టారు కదా. అండ్ హెచ్ఎండిఏలో ఎప్పుడైనా కొంటే డిటిసిపికి హెచ్ఎండిఏకి వాల్యూ అంటే హెచ్ఎండిఏనే ఎక్కువ. హెచ్ఎండిఏలో ఎప్పుడన్నా కొంటే అండ్ ఎప్పుడు కూడా అప్రిసియేషన్ ఎక్కువ వస్తుంది కంపేర్ టు ఫార్మ్ ల్యాండ్ అండ్ డిటిసిపి. సో హెచ్ఎండిఏలో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ డిటిసిపి, థర్డ్ ఆప్షన్ చెప్పిన కదా ఎవరు కొనాలి, వాళ్ళే ఫార్మ్ ల్యాండ్ అనేది కొనాలన్నమాట. సో హెచ్ఎండిఏలో
అనేది మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చూడండి ఒకటి ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్. ఇన్నర్ రింగ్ రోడ్ అంటే పంజాగుట్ట, ఈ ఎల్బీనగర్, ఉప్పల్, ఇదంతా ఇన్నర్ రింగ్ రోడ్ ఒకప్పుడు. తర్వాత అవుటర్ రింగ్ రోడ్ ఇప్పుడు తెలుసు కదా. దాని తర్వాత నెక్స్ట్ త్రిబుల్-ఆర్ వస్తుంది నెక్స్ట్. సో చాలా మంది ఇన్నర్ రింగ్ రోడ్లు ఉన్నప్పుడు అరే అవుటర్ రింగ్ రోడ్ పడుతుంది పోయి కొనండి అంటే అంత దూరమా అని అన్నారు. అప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే చుట్టుపక్కల ఎంత ఉండే తెలుసా, 10,000 లోపల ఉండే. కొనండి అని అంటే చాలా మంది ఎవరుకుంటారు అవుటర్ రింగ్ రోడ్ ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు డెవలప్ అవుతుంది అని అన్నారు. సో ఇప్పుడు అది మినిమం టు మినిమం అవుటర్ రింగ్ రోడ్ ఎవరైతే చుట్టుపక్కల కొన్న వాళ్ళు ఇప్పుడు ఎంత అవుతుంది, 50,000 నుంచి ₹1,00,000 మధ్యలో వస్తుంది. అంటే అంత పెరిగిపోయింది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ పోయి వాళ్ళు ఎవరైతే కొనాలో కొనలేదు, ఇప్పుడు కూడా ఆగేది అమ్మ ఇప్పుడు పెరిగిపోయింది. ఇప్పుడు ముందే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే బాగుండు అని ఏడుస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి వచ్చి కొంతమంది చెప్తున్నారు అనమాట, ఇప్పటికన్నా అవుటర్ రింగ్ రోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయారు 10,000 గజం ఉన్నప్పుడు, ఇప్పుడు త్రిబుల్-ఆర్ లోపల 10,000 లోపల ఉండి ఇప్పుడన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అంటే ఆ త్రిబుల్-ఆర్ ఎప్పుడు పడుతుందో, ఆ త్రిబుల్-ఆర్ పడ్డాక డెవలప్ అవుతుందో కాదో అని అదే మైండ్ సెట్తో ఇప్పుడు కూడా చూస్తున్నారు వాళ్ళు కొంతమంది. కానీ చెప్తున్నారు కదా విత్ ఇన్ 1 to 2 yearsలో త్రిబుల్-ఆర్ వర్క్ అనేది మ్యాక్సిమం అయిపోవడానికి గవర్నమెంట్ చూస్తుంది. అయిపోయింది అనుకోండి 50,000 నుంచి ₹1,00,000 గజం పడుతుంది. అంటే 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూర్చున్న దగ్గర 50,000 అనేది మనకు పెరిగితే ఎంత మంచిది అంటే అది చాలా మంచి. సో అది ఇప్పుడు ఛాన్స్ ఉంది ఇప్పుడు చాలా మందికి. అందుకోసం త్రిబుల్-ఆర్ లోపల మ్యాక్సిమం ఎక్కడైనా వెంచర్స్ ఉంటే చూసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది హెచ్ఎండిఏలో డిటిసిపిలో చేసేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మన రేవంత్ మన సీఎం గారు ఏం చెప్తున్నారంటే త్రిబుల్-ఆర్ లోపల ఉన్నదంతా కూడా హెచ్ఎండిఏ చేసేస్తా అంటున్నారు. అది పెద్ద ఇంకా గుడ్ న్యూస్. సో మంచి అప్రిసియేషన్. ఇంకా ఇంకో చాలా పెద్ద రీసెంట్గా న్యూస్ ఏంటంటే ల్యాండ్ ఎప్పుడైతే మనం కొనాలనుకుంటే ఒక వ్యక్తి నుంచి మీ దగ్గర నుంచి నేను కొనాలంటే గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేయాలన్నమాట. మీ దగ్గర నుంచి కొంటున్నది రిజిస్ట్రేషన్ ఛార్జ్ నేను కట్టాలి. ఆ ఛార్జ్ ఇప్పుడు పెరగబోతుంది. గవర్నమెంట్ పెంచబోతుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు నేను ముందే కొంటే ఏమైతే నాకు రిజిస్ట్రేషన్ ఛార్జ్ కూడా తక్కువ పడిపోతుంది, ప్రైస్ కూడా తక్కువ పడుతుంది. అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎనీ రియల్ ఎస్టేట్. కన్నా సరే 100 గజాలు 200 గజాలన్నా సరే పోయి ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేకున్నా కూడా ఇంకో ఆప్షన్ మంచిది చెప్తా అండి. ఏదైనా వెంచర్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొన్ని వెంచర్లు టైం పీరియడ్లు పెడతాయి అనమాట. 45 days ఆర్ 2 months ఆర్ 3 months అని ఇట్లా పెడుతుంది అనమాట. ఇప్పుడు మనం పోయి టోకన్ అమౌంట్ అనేది అలాట్మెంట్ ఛార్జెస్ అనేది పోయి కట్టేసినాం అనుకోండి, 3 months మనకు టైం ఇచ్చారు, లేదంటే 45 days టైం ఇచ్చారు, తీసుకోండి ఆ టైం తీసుకొని దాని తర్వాత 45 days లోపలనే ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్స్ ఇప్పుడు డిక్లేర్ రిజల్ట్స్ కాగానే ప్రైస్ అప్రిసియేషన్ కాబోతుంది. ఆ ప్రైస్ అప్రిసియేషన్ మీకు 10,000 గజం కొంటే అది కాస్త మీకు 12,000 15,000 అవుతుంది. అయ్యింది అనుకోండి, స్టేట్ అవే మీకు జస్ట్ బుకింగ్ అమౌంటే చేశారు, అప్రిసియేషన్ పెరిగిపోయింది. కానీ అప్రిసియేషన్ పెరిగిపోయినప్పుడు అప్రిసియేషన్ పెరిగిన దానికి ఛార్జ్ అడగరు వాళ్ళు, బుకింగ్ అమౌంట్ చేసినా కాబట్టి అంతకే అవుతుంది. అంటే మనకి స్టేట్ అవే 15,000 ఆర్ 2,000 నుంచి 5,000 మనకు ప్రాఫిట్ పొందుతున్నాం. ఒకవేళ మీకు అడ్జస్ట్మెంట్ కాలే 3 నెలల మీరు ఏం చేయొచ్చు, ఎవరైనా ఫ్రెండ్స్ సర్కిల్లోనో ఇంకా వేరే సర్కిల్లోనో ఇప్పుడు మీరు 10,000కి బుకింగ్ అమౌంటే చేసారు కదా, వాళ్ళకి అప్రిసియేషన్ పెరిగిన ప్రైస్కే మీరు అక్కడ అమ్మేసేయచ్చు. ఆ డబ్బు అనేది మీకు ఏం పెట్టకుండా ప్రాఫిట్ కూడా పొంది. సూపర్ ఐడియా, సూపర్ ఇది. అందుకోసం ఎక్కడన్నా జస్ట్ 5 లక్షలు 2 లక్షలు పోయి టోకన్ అమౌంట్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఉండాలి, మల్టిపుల్ దగ్గర పెడితే ఇంకా మంచిది. అవునవును. ఎందుకు ఆఫ్టర్ గవర్నమెంట్ రిజల్ట్స్ అండ్ రిజల్ట్ అయిన ఒక 1-2 monthsకి ప్రైజులు పెరుగుతాయి. దిస్ ఇస్ ద రైట్ టైం టు ప్లే గేమ్, స్మార్ట్ గేమ్. చూసిన దగ్గర డబ్బులు పెంచుకోండి, అంతే. అందుకోసం చేయండి. ఓకే, ఆఫ్టర్ కరోనా రియల్ ఎస్టేట్ చాలా ఎఫెక్ట్ అయ్యింది. ఇప్పుడు చూడండి, తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మన బీఆర్ఎస్ పార్టీ రిలేటెడ్ ఉండో వాళ్ళు చాలా రియల్ ఎస్టేట్ పైన ఫోకస్ చేసి చాలా మార్కెట్ని లేపారు. ఓకే, అందుకోసం ఎందుకు లేపారంటే డెవలప్మెంట్స్ అట్లా జరిగినాయి మార్కెట్లో. అందుకోసం ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఆ చుట్టుపక్కల ఎంప్లాయబిలిటీ వచ్చినప్పుడు, డెవలప్మెంట్స్ జరిగినప్పుడే ఆ ప్రైస్ పెరుగుతుంది అనమాట, ఊరికేనే పెరగదు. అందుకోసం వీళ్ళు ఎంప్లాయబిలిటీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ తీసుకొచ్చారు, అందుకోసం పెరిగింది. ఇప్పుడు దాన్ని కంటిన్యూషన్ మన రేవంత్ రెడ్డి గారు కూడా ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళంతా చేసి మనకి ఇచ్చారు కాబట్టి మనం ఇంకా చేద్దామని చెప్పి ఆయన ప్లానింగ్స్ కూడా ఉన్నాయి. సో వెరీ సూన్ ఖచ్చితంగా కొంతమంది అపోహ ఉందని, మంచి క్వశ్చన్. గవర్నమెంట్ చేంజ్ అయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు మార్కెట్ డౌన్ అవుతుందేమో, రియల్ ఎస్టేట్ పెరగదేమో, ఇట్లాంటివి అపోహలు ఉన్నాయండి. 200% రియల్ ఎస్టేట్ డౌన్ కాదు, పెరుగుతుంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అన్నా ఇంకా పెరగాలని కోరుకుంటారు కానీ తగ్గాలని ఎందుకంటారని. సో వీళ్ళు కూడా రియల్ ఎస్టేట్ పైన ఫోకస్ చేసి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మన చుట్టుపక్కల ఇప్పుడు డిక్లేర్ చేయబోతుంది గవర్నమెంట్. సో అది డిక్లేర్ చేసిన తర్వాత కొంటే ఏమైతుంది, లాస్. డిక్లేర్ ఇప్పుడు చేస్తుంది ఎట్లయినా, ముందే కొంటే ఇప్పుడు బెస్ట్. అది కూడా ఇందాక చెప్పిన కదా టిప్,
పోయి బుకింగ్ అమౌంట్ చేసేసండి, 45 days 2-3 నెలలు ఆగండి, ఎట్లయినా డిక్లేర్ చేసేస్తుంది, అప్రిసియేషన్ పెరుగుతుంది, వేరే వాళ్ళకి అన్న అమ్ముకోండి, లేదన్నా డబ్బులు ఉంటే కొనేసుకోండి మీరే. ఓకే, మంచి ఆప్షన్. మంచిగా బనానా ఒల్చి నోట్లో పెట్టినట్టు అన్ని టిప్స్ మీరే ఇచ్చిర్రు, సలహాలు. అంటే నేను ఇవన్నీ గ్రౌండ్లో ఉండి మార్కెట్ చాలా రీసెర్చ్ చేస్తున్నా కాబట్టి, నేను కూడా ఇప్పుడు మీకు చెప్పిన ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసిన కాబట్టి నాకు ఇవన్నీ తెలుసు. ఎందుకంటే నేను చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్కి వెళ్ళి ట్రైనింగ్స్ ఇస్తుంటాను అనమాట. చాలా రియల్ ఎస్టేట్ ఓనర్స్ కూడా మెంటరింగ్ చేస్తుంటాను. సో రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి నాకు అనుభవం ఉంది కాబట్టి నేను చాలా మంది కస్టమర్స్కి నేను సేవ్ చేస్తున్నా వాళ్ళకి. ఓకే, సూపర్ సార్. నిజంగా అంటే అనుభవము చూసి చెప్పేది వింటే నిజంగా చాలా మందికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.